మొన్న ఒక తమ్ముడు నాకు వచ్చి కలిశాడు. నేను ఒకరోజు మోకాళ్ళుని ప్రార్థన చేసుకుని ఒక మాట అన్నాను. దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాను అన్నా నేను అన్నాడు. ఏం తీర్మానం చేసుకున్నావు అంటే, ఫలానా తప్పు ఏదన్నా నేను చేస్తే నేను నీ ముఖం మీద కొట్టినట్టే ప్రవ్వా, నీ ముఖం మీద నేను కొట్టినట్టే ప్రవ్వా, నేను అలా ఫీల్ అవుతాను, అంతే అనుకో. కాబట్టి నేను నిన్ను కొట్టేది జరగదు, నేను తప్పు చేసేది కూడా జరగదు, నేను అలా ఉండాలనుకుంటున్నాను. నేను తప్పు చేస్తే నీ ముఖం మీద నేను కొట్టినట్టే ప్రవ్వా, ఇది నా తీర్మానం అని చేసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి తన వల్ల కొన్ని తప్పులు జరిగినాయి. జరిగిన వెంటనే దర్శనం రాలేదు. అలా కొన్నిసార్లు జరుగుతూ ఉండగా ఒకరోజు ఆయనకి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆయన డైరెక్ట్గా యేసు ప్రభుని పట 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 ప్రభువునే కొడుతున్నాడు. ప్రభు మీద పడి ప్రభువునే కొడుతున్నాడు. ఆ దెబ్బలన్నీ తిన్న తర్వాత ఆయన అడుగుతున్నాడు ఆ కొట్టిన వ్యక్తిని, నేనేం తప్పు చేశాను, నన్ను ఎంతసేటు కొట్టావు, నీ ఎడల నేను చేసిన తప్పేంటి, ఎందుకు నన్ను కొట్టావని అడిగాడంట. నేను నిన్ను కొట్టాను ప్రభా, నేను నిన్ను కొట్టాను. అవును, నువ్వే కొట్టావు. సరే, కొడితే కొట్టావు, నేనేం తప్పు చేశానో చెప్పు అన్నాడట. మెలకు వచ్చింది, మోకాళ్ళుని ఏడ్చాడంట. నాకు అర్థమైంది ప్రభా, నాకేం చూపించావో, నాకు అర్థమైంది ప్రభా, నాకేం చూపించావో, నన్ను క్షమించు ప్రభు, క్షమించు అని ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. అంటే నువ్వు అన్నావు కదా, నువ్వు తప్పు చేసినప్పుడు నన్ను కొట్టినట్లు అని, మరి ఇన్నిసార్లు కొట్టావు నన్ను. సరే, కొడితే కొట్టావు, నేనేదన్నా చేశానా? నిన్ను ప్రేమించాను, నీకోసం ప్రాణం పెట్టాను, అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు రక్తసిక్తం అయ్యాను. ఏం చేశానని? ఎందుకు చేశావు? గుండె గాయమైపోయింది, మారు మనసు పొందాడు.